ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. శుద్ధమై సర్వవ్యాపి అయి ఉన్నటువంటి చైతన్యం యొక్క పరస్పరము ఒకదానితో ఒకటి కలిసి సిద్ధిస్తుంది. ఈ జగత్తు బ్రహ్మాదుల చేత కల్పితం కాబట్టి భ్రమరూపమై ఉంటుంది అని చెబుతూ, అంతేకాక ఈ ప్రపంచమున దీర్ఘమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా దీర్ఘమైనటువంటి స్వప్నం వంటిదే అవుతుంది. కొందరు జీవులు ఒక స్వప్నం నుండి మరొక స్వప్నాన్ని పొందుతూ ఉంటారు. ఇటు స్వప్న పరంపర భ్రమణము చేత, అంటే ఒక కళ నుండి మరొక కళకి వెళుతూ, ఇటువంటి భ్రమణత్వము చేత అంటే గోడలందు కూడా వారలకి స్థితి కలిగి ఉంటుంది. అంటే బిత్వాదులందు కూడా. అంతేకాక వాసన యొక్క దాఢ్యము చేత ఇది దృఢ రూపాన్నే పొందుతుంది. వాసనను అనుసరించి చైతన్యము ఎట్లు భావించుస్తుందో అట్లాగే అది అనుభవిస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఆ చైతన్యము స్వప్నమును అనుభవించినదంతా కూడా ఆ కాలమున అనుభవించే సమయంలో సత్యంగానే ఉంటుంది. బీజమందు ఏ విధంగా అంటే అంకురానికి ముందు ఉన్నటువంటి ఏ విత్తనమైతే ఉంటుందో ఆ బీజమందు పత్రాలు అంటే ఆకులు, తీగలు, పుష్పాలు, ఫలాలు మొదలైనవన్నీ కూడా వాసనలతో నిండిపోయి ఉంటాయి. అంటే ఆ చిదణువునందు, చిత్తు అనబడే అణువునందు సూక్ష్మ రూపాలైనటువంటి అనేక జగత్తులుంటాయి. ఎందుకు అంటే ఆ చిత్తము యొక్క వృత్తి వలననే వీని యొక్క ఏది జాయతే లీయతే ఇది జగత్తు అన్నట్లుగానే ఈ శరీరం యొక్క వాసన సంస్కారాన్ని బట్టే దానికి అనుభవయోగ్యమైనటువంటి అర్హమైనటువంటి శరీరం కలుగుతుంది. కాబట్టి జగత్తులన్నీ ఎక్కడున్నవి? ఏ చిత్తు అనబడేటువంటి అణువు ఉన్నదో ఆ అణువునందే సూక్ష్మ రూపాలైనటువంటి జగత్తులున్నాయి. అంతేకాదు ఇక్కడ చిత్పరమాణువు, చిత్తు అనేటువంటిది ఎటువంటిది? పరమాణ స్వరూపము. ఈ పరమాణ స్వరూపము అంటే చిత్తు అంటే జీవియే. ఈ జీవులు జగత్ పరమాణువులందు, అంటే ఈ చిత్ అనేటువంటి పరమాణువులు జగత్ అనే పరమాణువులందు ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ జగత్తు అనేటువంటి పరమాణువులు చిత్ పరమాణువునందు ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే జీవులు జగత్తునందు ప్రవేశిస్తే జగత్తులు జీవునందు ప్రవేశిస్తూ ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు ఈ జగత్తు, ఈ చిత్తు అనేటువంటి ఈ వస్తువుల యొక్క ఒకదానితో ఒకటి కలియడం వల్ల, మరి ఇది కలియడం అనేటువంటిది దీని ద్వారానే ఈ వాసనలు సముపార్జించుకొని మళ్ళీ శరీరాలు అనేటువంటిది శరీరాల మయంతోనే ఈ జగత్తు ఈ శరీరాలలోకి ఈ విధంగా పరస్పరం కూడా ఆశ్చర్యాన్నే కలిగిస్తూ ఉంటుంది. ఒక విధంగా అయితే ఇది ఆశ్చర్యము కూడా కాదు. ఎలాగంటే ఈ చిదాకాశమున లీనమవుతూ ఉంటుంది. ఏ చిత్తు అనేటువంటి ఆకాశము పరబ్రహ్మతత్వము అంతకంటే భిన్నమైనది లేదు అన్నప్పుడు ఈ యొక్క చిదాకాశము, చిత్తు అనేటువంటిది చిదాకాశానికంటే భిన్నమైనది కాదు. అయితే ఈ చిదాకాశమునందే భ్రమరూపమైనటువంటి జగత్తుగా దానిని అందరూ చూస్తూనే ఉంటారు. కాబట్టి ఓ రామా, నీవు ద్వైతేకత్వ భ్రమను త్యజించి వేయు. ఇక్కడ చిత్తు ఆకాశము, చిదాకాశము అనేటువంటి రెండు లేవు. అక్కడ ఉండేటువంటిది కేవలము ఆ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. ఈ జగత్తు, ఈ చిత్తు, ఈ వాసనలు, ఈ దృశ్యము ఇవన్నీ కూడా అర్థమయ్యే నిమిత్తము చెప్పడం తప్ప సర్వము కూడా పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు. ఈ భిన్నమైనటువంటి వాసనను నీవు వదిలివేయు.
అని చెబుతూ, అంతేకాదు ఈ చిత్తు అనేటువంటి అంశాల యొక్క దేశము, కాలము, క్రియారూపమైనటువంటి అణువుల చేత స్వాత్మభూతమైనటువంటి అణువులనే, అంటే తనకి అనుభవయోగ్యమైనటువంటి ఆ అణువులనే మరి తన యందున్నటువంటి దానినే ఇతరంగా చూస్తూ ఉంటారు. నిజానికి యథార్థముగా అది ఇతరమైనటువంటిది కానే కాదు. ఎందుకు అంటే పరమాత్మ కంటే వేరైనటువంటిది అసలు ఉత్పన్నమే కానేరదు. ఇంకా కూడా బ్రహ్మ మొదలైనటువంటి, అంటే బ్రహ్మాది కీట పర్యంతము, అంటే ఈ యొక్క పిపీలకము చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము, బ్రహ్మ మొదలుకొని చీమ వరకు కూడా ఈ విధంగా బ్రహ్మాది కీట పర్యంతము కూడా ఈ ప్రాణులందరి యొక్క చిదన స్వరూపము, అంటే ఏ జీవరూపము చే అయితే ఉన్నదో వాని వాని యొక్క అంతఃకరణ ఉపాధి వశము చేత, అంతఃకరణము అంటే తెలిసిన విషయమే కదా, జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, వీటి యొక్క ద్వారానే ఉపాధి, ఆ ఉపాధి వశము చేత ప్రళయకాలమున అస్ఫుటమై ఉంటుంది. ఏ విధంగా మొత్తం నశించిపోతే ప్రళయకాలంలో ఏముంటుంది? ఏమీ ఉండదు, అంటే కనబడకుండా ఉంటుంది. అయితే ఈ ఉన్నటువంటి కనబడకుండా ఉన్నటువంటి ఈ జగత్తు సృష్టి కాలంలో ఏ విధంగా అంటే స్వప్నమునందులాగానే దేహ దృష్టి చేత అనుభవింపబడుతూ ఉంటుంది. ఏది? స్వప్నంలో శరీరం లేదు, అయినా కూడా శరీరంతో ఎన్నో రకాల క్రియలు చేస్తూ అనుభవించినట్లుగా ఉన్నట్లుగానే ఈ యొక్క ప్రళయకాలంలో అది అస్ఫుటీకరణము కలిగి కనబడకుండా ఉన్నప్పటికీ కూడా సృష్టి కాలంలో ఈ జగత్తు మళ్ళీ అలా ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఏ విధంగా ఉత్పన్నమవుతుంది అంటే స్వప్నాన్ని, కళను అనుభవించేటప్పుడు దేహ దృష్టి చేతే అనుభవించబడినట్లు. కానీ అక్కడ దేహం ఉన్నదా? స్వప్నంలో లేదు, అది పడుకొని ఒక చోట కదలకుండా పడి ఉన్నది. దాని యొక్క అంతర్గతమైన అంతఃకరణం మాత్రమే దీనిని అనుభవిస్తూ ఉన్నది. అయినా కూడా మనకేమనిపిస్తుంది? ఈ దేహంతో అనుభవించినట్లుగానే ఈ యొక్క స్వప్నానుభవం ఉన్నట్లుగానే ఇది ప్రళయకాలంలో మరి కనబడక అదే సృష్టి కాలంలో జగత్తు అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఈ జగత్తు ఏ రూపంలో స్ఫురిస్తుంది అంటే ఇది ఈ రూపంలో స్ఫురిస్తుంది అని అనిర్వచనీయం. దానిని గురించి మాటలతో చెప్పలేనంత విశాలంగా అది కనబడుతూ ఉంటుంది. అంతేకాదు యథార్థ రూపమైతే అది యథార్థ రూపమున దానిని విచారించినట్లయితే కొంచెం కూడా స్ఫురించదు. అసలు జగత్తు అనేది పరమాత్మ కంటే రెండవ వస్తువు లేదు. ఏది? ద్వితీయం నాస్తి. అక్కడ ఉండేటువంటిది కేవలం పరమాత్మ వస్తువే, అభిన్న వస్తువు. ఏది కనబడింది అది కూడా పరమాత్మే. కానీ దానిని పరమాత్మ వస్తువుగా మనం చూడగలుగుతున్నామా? చూడని దోషము చేతనే మనకి ఇంత విస్తార వివర్త రూపంలో కనబడుతోంది జగత్తు. అదే జ్ఞానము చేత చూచినప్పుడు అక్కడ జగత్తు కొంచెమైనా కూడా కనబడటం లేదు. అంటే భ్రాంతిగా ఉన్నటువంటి మనుజుడు తన భుజాల మీద తానే ఎక్కదలంచినట్లుగానే భ్రాంతితో ఉన్నటువంటి వాడు ఎటువంటి స్థితిలో ఉంటాడు అంటే ఈ జగత్తు ఉన్నది అనేటువంటి సత్యము అనేటువంటి విషయాన్ని వాడు సత్యమని భావిస్తూ ఉంటాడు. ఈ జగత్తు సత్యము అని భావిస్తూ ఉంటాడు. అటువంటి వాని పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వాడి భుజాల మీద వాడే ఎక్కాలని ప్రయత్నం చేస్తూ పడిపోతున్నట్లుగా. ఇప్పుడు వేరే వాడి భుజాల మీద ఎక్కడమైతే సునాయాసం, తన భుజాల మీద తనే ఎక్కాలంటే సాధ్యమా? అట్లాంటిది లేని జగత్తును గురించి సత్యమని భావించడం అంత నిషిద్ధమైన విషయం అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ చిత్తు పరమాణువు అనగా ఈ జీవుడు స్వయంగా కూడా సత్యస్వరూపమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మని ద్వైత రూపంగా తలుస్తూ ఉంటాడు. ఎందుకు తలుస్తూ ఉంటాడు అంటే భ్రాంతి చేత ఆ ద్వైత రూపాన్నే అనుభవిస్తూ ఉంటాడు. రెండు రకాలు ఏంటి? పరమాత్మ వేరు, జగత్తు వేరు. జగత్తులో నేను ఉన్నాను. నేను అంటే ఈ శరీర ఇంద్రియాలతో కూడినటువంటి దేహము. ఇటువంటి భావనని దేంతో అనుభవిస్తూ ఉన్నాడు అంటే భ్రాంతి చేత ఈ రెండు రకాలైనటువంటి భావనను అనుభవిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు చైతన్య రూపమైనటువంటి అణువు
అంతఃకరణము యొక్క ఉపాధి చేత, మానసికమైనటువంటి ఉపాధి చేతనే నేత్రము మొదలైనటువంటి పుష్పాల ద్వారా జ్ఞానము అనబడేటువంటి సుగంధాన్ని వ్రెళ్ళకక్కుచూ స్వయంగా కూడా విశాలమైనటువంటి దేహ రూపంలో అది స్ఫురిస్తూ ఉన్నది. అయితే దృశ్యానికి బీజభూతమైనటువంటి చైతన్యము సర్వవ్యాపియే అయి ఉన్నది. ఇక్కడ దృశ్యానికి బీజభూతమైనటువంటిది ఏంటి? చైతన్యమే. ఆ చైతన్యం లేకపోతే అసలు ఇక్కడ ఏమున్నదో తెలియదు. అట్లాగే ఈ దృశ్యానికి బీజభూతం ఏంటి? చైతన్యమే. ఈ చైతన్యం ఎలా ఉంది? సర్వము కూడా స్థిరపడి సర్వము వ్యాపించి ఉన్నది. అటువంటి సర్వవ్యాపి అయిన అవడం వల్ల నాశరహితమే అవడం చేత ఈ వ్యష్టి రూపుడైనటువంటి ఒకానొక జీవుడు, అంటే మనం ఇక్కడ ఒక పోలిక చెప్పుకోవచ్చు, ఘట సదృశ్యమైనటువంటి స్థూల దేహ పరిచ్ఛేద వశము చేత. అంటే ఏ విధంగా అంటే ఒక కుండని పోలికగా మనం తీసుకున్నప్పుడు స్థూల దేహము ఒక కుండతో సమానమైతే ఆ కుండ పగిలిపోతే ఏమవుతుంది? అట్లాగే ఆ శరీరం అనేటువంటిది పరిచ్ఛేద వశము చేత, దేశము కాలముల చేత బాహ్య రూపమున వాడు ఆ కుండను చూస్తాడు. అట్లాగే తన దేహాన్ని కూడా బాహ్య రూపంలో చూస్తాడు. పరమాత్మకు లోబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము అన్నప్పుడు ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని సంతరించుకొని ఉండదు. సర్వము దాని యందు లీనమై దాని యందే ఊనుకొని ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఘటాన్ని వేరుగా చూస్తున్నాడు అంటే తన యొక్క సూక్ష్మ స్థూల దేహాన్ని కూడా వేరుగా చూస్తూ ఉన్నాడు. అది అని చెబుతూ, అంటే ఎందుకు? అక్కడ అపరిచ్ఛిన్నమైనటువంటి వస్తుతత్వాన్ని చూడలేని భ్రాంతి చేత పరిచ్ఛిన్నమైనటువంటి స్థూల దేహాన్ని దేశకాల కాలాల చేత ఈ బయట చూసేటువంటిది తాను వేరు, కుండ వేరు, వస్తువు వేరు, ఇళ్ళు వేరు, ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు అనేటువంటి పరిచ్ఛిన్న రూపముతోనే చూస్తూ ఉంటాడు. దేని కారణం చేత? భ్రాంతి చేత. అంతేకాకుండా సమిష్టి బ్రహ్మాండాత్మకుడైనటువంటి ఒకానొక జీవుడు దోషభూయిష్టమైన ఈ జగత్తును తన యందే చూస్తూ ఉంటాడు. దీర్ఘకాలము దానితో అభేదము చెందుటచే అందే మునుగుతూ లయిస్తూ తేలుచూ ఉత్పన్నమగుచూ ఉంటాడు. ఏ విధంగా బ్రహ్మాండాంతమైనటువంటి అంటే ఈ బ్రహ్మాండమే ఆత్మ అయినటువంటి ఇది సత్యము అని భావించే ఒక జీవుడు దోషభూయిష్టమైన అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగి, మార్పులకు లోనయ్యేటువంటి స్థితి కలిగి, ఒకసారి కనబడి మరొకసారి లేకుండా పోయేటువంటి స్థితి కలిగినదే దోషాలుతో నిండి ఉన్నటువంటిది. ఈ జగత్తుని ఎక్కడ చూస్తాడు? తన యందే చూస్తాడు. అంటే ఇప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడు? సమిష్టి బ్రహ్మాండాంతకుడై ఉన్నాడు. అందువలన వాడు ఈ దోషభూయిష్టమైనటువంటి ఈ జగత్తు యొక్క స్థితిగతులు తన యందే చూడగలుగుతాడు. చూసి దీర్ఘకాలము అంటే ఎక్కువ కాలము దానితోనే అభేదము చెందుతాడు. అంటే చూసి 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 ఏమవుతాడు? దాని అందులో లీనమవుతాడు. లీనమయ్యి అందులో మునిగిపోతాడు. అంటే అప్పుడేమైంది? తను కూడా అక్కడే మునుగుతూ, అక్కడే లయిస్తూ, అక్కడే ఉత్పన్నమవుతూ, అక్కడే తేలుతూ ఈ విధంగా మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలకు వాడు మళ్ళీ కారణభూతుడే అవుతూ ఉన్నాడు. అతడ స్వప్న రూపమైనటువంటి జగత్తునందు స్వప్నాంతరాన్నిగా చూస్తూ ఉంటాడు. మరి అబద్ధభూతములైనటువంటి గర్తములందు అంటే ఈ మిథ్యాభూతములైనటువంటి గుంటలందు పర్వతంపై నుండి పడేటువంటి శిలలాగా దొర్లుచూపోయి ఆ అబద్ధంలో పడిపోతూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు స్వకీయమైనటువంటి జ్ఞాన విస్తారము చేత వాని యొక్క స్ఫురించేటువంటి కొన్ని దేహాలు పరస్పరం కూడా కలుస్తూ ఉంటాయి. కలుస్తూ కొన్ని ఏమవుతాయి? భ్రమరహితాలు అవుతాయి. ఎటువంటి భ్రమ లేకుండా భ్రమ నశింపజేసుకున్నది ఆత్మయందు స్థితి కలిగి ఉంటాయి. ఉండి మరికొన్ని అయితే అందులో నిమగ్నాలై ఉంటాయి అని చెబుతూ, స్వయమంతః ప్రపశ్యంతి ఏ జగజ్జీవ విభ్రమం తస్తై కైకశ్చిత్తత్వం దృశ్యమసత్స్వప్న వదాశ్రితం. అయితే ఈ జగత్తు
ఈ జీవము, ఈ విభ్రమాలు అనేటువంటివి అన్నీ కూడా తన యందే చూసేటువంటి కొందరు జీవులు ఈ వ్యాప్తమైనటువంటి దృశ్యాన్ని అసత్తుగాను, మరి లేనిదిగాను, అసత్తు అంటే దాని యందు ఎటువంటి నిజస్థితి లేని దానిగానే చూస్తూ స్వప్నతుల్యంగా అంటే కళతో సమానంగానే చూస్తూ ఉంటాడు అని ఎవరైతే ఈ జగత్తు జీవ విభ్రమాన్ని, ఈ దీనిలో కలిగేటువంటి ఈ భ్రమను స్వయంగా తన యందే ఎవరైతే వీక్షిస్తూ చూస్తూ ఉంటారో అటువంటి కొందరు మాత్రము ఈ వ్యాప్తమైనటువంటి దృశ్యాన్ని స్వప్నంలాగానే అంటే అబద్ధంగానే అసత్తుగానే నిశ్చయిస్తూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు ఈ చిద్వస్తువు స్వాభావికంగా సహజంగా కూడా సర్వరూపము అయి ఉండడం చేత అది దృశ్యమందు అధిష్టానమై ఉంటుంది. ఏ విధంగా? ఈ చిద్వస్తువు, ఈ చిత్తు అనేటువంటి వస్తువు ఏంటి? స్వాభావికంగా సహజంగా సర్వరూపము తానే అయి ఉండడం వల్ల అది దృశ్యానికి అధిష్టానమై ఉన్నది. అదే ఆత్మరూపంలో అయితే సత్యమే అయి ఉన్నది. ఇంకా ఎక్కడైతే సర్వవ్యాపి అయినటువంటి ఆత్మ ఉన్నదో అక్కడ సమస్తము కూడా వివర్త రూపమున ఉదయిస్తుంది. ఎక్కడ ఆత్మ ఉందో అనాత్మ వస్తు రూపములో కనబడుతూ ఉంటుంది. ఎక్కడ సత్య వస్తువు ఉంటుందో అక్కడ అసత్య రూప వస్తువులో కనబడుతూ ఉంటుంది. కానీ అసత్య వస్తు రూపము అని తెలియబడకుండా అసత్యాన్నే సత్యంగా చూడటం, పరమాత్మను పట్టుకొని జగత్తు అన్నట్లుగానే ఈ అనాత్మ వస్తువులైనటువంటి దేహస్థితులను సత్యము అనుకున్నట్లుగానే, మరి త్రాటి ఎందు పామును చూచినట్లుగానే ఈ విధమైనటువంటి వివర్త రూపము అక్కడ ఉండేది ఒకటైతే మరొక రూపంలో ఉదయిస్తూ ఉంది. అంటే మనం అలా చూస్తూ ఉన్నాము అని చెబుతూ ఈ జీవరూప ప్రతిభాసమంతటా కూడా మళ్ళీ జీవరూపమే ఉదయిస్తుంది. ఎక్కడైతే జీవరూపాన్ని గురించినటువంటి స్ఫురణ ఉంటుందో దాని ద్వారా మళ్ళీ కూడా ఆ జీవరూపమే ఉత్పన్నమవుతుంది. ఆ జీవుని యందు మళ్ళీ కూడా ఇంకొక జీవరూపం ఉదయిస్తుంది. ఏ విధంగా? తాత ఉన్నాడు, తాతకు కొడుకు పుట్టాడు, తండ్రి అయ్యాడు, తండ్రి కొడుకు పుట్టాడు, మరి వాడు కొడుకు అయ్యాడు, మళ్ళీ ఆ కొడుకు మళ్ళీ ఇంకొకడు. అంటే ఇప్పుడు ఆ శరీరం నందు అనేక శరీరాలు ఉత్పన్నమైనట్లుగానే జీవరూపంలో కూడా ఒక జీవుని యందు మరలా కూడా అనేక జీవులు అనేటువంటివి ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అని చెబుతూ జీవుని యందు జీవుడును వారి యందు మరొక జీవుడును ప్రాదుర్భవిస్తూనే ఉంటాడు. ఇన్ని మాటలు ఎందుకు? ఎలాగంటే దీనికి ఒక చిన్న పోలికున్నది. కదలి వనములాగానే ఇప్పుడు అరటి చెట్టు ఉన్నది, అరటి గెలవేస్తుంది, క్రింద ఒక పిలక వస్తుంది, అది మళ్ళీ పెద్దదవుతుంది. ఒక పిలక కాదు 10 పిలకలు ఉంటాయి. ఆ 10 పిలకలు మళ్ళీ పెద్దవవుతాయి, మళ్ళీ గెలలు వేస్తాయి, ఇవి వేసేటప్పటికి మళ్ళీ పిలకలు పుడతాయి. ఇలా విస్తారంగా అది విస్తరిల్లుతూనే ఉంటుంది. అంటే ఒక్కొక్క అరటి చెట్టు మొదలుతో అనేక అరటి చెట్టు అనేది తయారైనట్లుగానే ఒక జీవుని యందు మరొక జీవరూపము అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రపంచ సహితుడైనటువంటి అంటే ఈ పంచభూతాలతో కూడుకొని ఉన్నటువంటి జీవుని యందలి జీవసత్తకు కారణము అక్కడ ఉన్నటువంటి అవిద్యాసహితమైనటువంటి చైతన్యమే అవుతుంది. ఎందుకు? ఈ అవిద్యాసహితమైన భ్రాంతి చేత అసత్యమైనది, అస్థిరమైనది, రాకపోకలు కలిగినది, మార్పులకు లోబడింది, దానినే సత్యమని భావిస్తాడు. కాబట్టి దేని కారణం చేత? అవిద్యాసహితమైనటువంటి చైతన్యం ద్వారా అని చెబుతూ దృశ్యబుద్ధి పరావృత్తం సమమేత తదనంతరం హేమ్నీవ కటకాదిత్వం పరిజ్ఞాతం వినశ్యతి. ఈ బుద్ధి దృశ్య పదార్థాల నుండి తొలగుతుంది. తొలగి ప్రత్యేగాత్మాభిముఖము అవగా అప్పుడు సువర్ణ మందలి కటకత్వం లాగానే ఒకే కాలమున ఈ బాహ్యము ఆభ్యంతరము నందు ప్రపంచమంతా కూడా నశించిపోతుంది. ఎలాగా? ఈ బుద్ధి అనేటువంటిది ఈ దృశ్యమాన జగత్తు నుండి తొలగిపోతుంది. తొలగిపోయి ఏ ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మ ఉన్నావో దానికి ఎదురుగా నిలుస్తుంది. ఆ నిలిచినప్పుడు ఏమవుతుంది అంటే బంగారమునందలి ఆభరణాలు లాగానే ఒకే కాలమున అంటే బంగారము నుండి తయారు చేయబడిన ఆభరణాలు అనేది తీసేస్తే ఇది మొత్తం బంగారమే.
అయినట్లుగానే ఈ ప్రత్యేగాత్మకు అభిముఖం అయినప్పుడు అంటే దానికి దగ్గరగా దాని సమీపానికి పోయి దానిలో లీనమైనప్పుడు ఒకే కాలమున ఈ బాహ్యమునందు ఆభ్యంతరమునందు ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా నశించిపోతూ ఉంటుంది. అంటే బుద్ధి దృశ్యము వైపు నుండి కనుక త్రిప్పబడి మరి ప్రత్యేగాత్మయందు ఎవరైతే స్థాపిస్తారో అలా స్థాపించబడగా బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి జగత్తుల యొక్క యథార్థ స్వరూపము ఏకకాలంలోనే ఒకే సమయంలో తెలియబడకుండానే సువర్ణమునందరి ఆభరణాలు లాగానే ఈ దృశ్యమంతా కూడా నశించిపోతూ ఉన్నది అని చెబుతూ విచారో యస్య నోదేతి కోహంకి మిదమిత్యలం తస్యాంతత్న విముక్తోసౌ దీర్ఘో జీవ జ్వర బ్రహ్మ. ఇంతకు నేనెవరను, ఈ ప్రపంచమేమి అనేటువంటి విచారము ఎవరికైతే కలుగుతూ ఉన్నదో అట్టి వానికి మరి జ్వరం వచ్చిపోతూ ఉన్నట్లుగానే ఈ జ్వర రూపమైనటువంటి దీర్ఘకాల జీవభ్రమ అనేటువంటిది తొలగనేరదు. అంటే వానికేంటి, ఆత్మతత్వ విచారణ అనేటువంటిది కావాలి. దాని ద్వారా వాడిని వాడు ప్రశ్నించుకుంటాడు. ఏమని, అసలు ఇంతకీ నేనెవరు, ఈ యొక్క దేహేంద్రియాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ దేహమునేనా, లేకపోతే ఇంకెవరన్నా నేను అయ్యున్నానా, అసలు నేనెవరు, ఈ జగత్ ఏమిటి, ఈ జగత్తు అంటే ఈ ప్రపంచము అంటే ఏంటి అనేటువంటి విచారణ ఎవరికైతే లెస్సగా ఉదయింపలేదో అంటే అది పూర్ణంగా వాని మనసులో ప్రశ్నారూపంగా తలెత్తలేదో వాడంతటికి వాడికి ఎక్కడో పుస్తకంలో చదివితేనో ఎవరన్నా చెప్పితే వినడంతోనో కాకుండా అసలు నేనెవరను అనేటువంటి ఏకాంతమైన ఆత్యంతికమైనటువంటి ప్రశ్న, అత్యవసరమైనటువంటి ప్రశ్న తనకు తానుగా ఎప్పుడైతే కలుగుతుందో అసలు ఈ జగత్తంతా ఏంటి, ఈ శరీరము అనేటువంటిది గనక పడి ఉన్నప్పుడు మిగతా క్రియలు చేయగలమా, ఇది గనక భూపతనం చెందితే లోపల ఉన్నటువంటిది ఈ కదిలేటువంటిది ఏమవుతుంది, మరొక శరీరాన్ని తీసుకొని వస్తుందా, అటువంటి శరీరాల యొక్క కలయికేనా ఈ జగత్తు, అసలు ఈ జగత్ అంటే ఏంటి, ఈ జగత్తు ఈ ప్రపంచం అంటే ఏంటి, ఈ పంచభూతాల కలయికేనా ఇది, ఈ దేహము ఈ పంచభూతాలు అనేవి లేకపోతే శరీరం ఉత్పన్నమవుతుందా, ఈ ఉత్పన్నమైనటువంటి శరీరానికి పంచభూతాల స్థితి శరీరం యొక్క ఆవశ్యకత గురించి ఎవరు బోధిస్తారు, ఏది సత్యము అనేటువంటి విచారణ ఎవరికైతే గట్టిగా దృఢంగా కలగదో అటువంటి వాడికి మరి జీవత్వము అంటే మళ్ళీ శరీరాలను ధరించేటువంటి అజ్ఞాన రూపదశ జీవత్వము, ఆ జీవత్వము అంటే మళ్ళీ ఉపాధులు పొందేటువంటి దశ స్థితి, ఆ స్థితి ఎటువంటిది అంటే దీర్ఘమైనటువంటి జ్వర రూపం. శరీరాలు ఉన్నంత కాలం కూడా వ్యాధులు వస్తూ పోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఏ జీవత్వము అనేటువంటి అంటే తన గురించి తనకు నిజమైనటువంటి ప్రశ్న ఉత్పన్నం కానంత వరకు కూడా ఈ శరీరాల యొక్క రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. అంటే అది తగ్గదు, ఎప్పటికీ తొలగదు. ఎందుకు తొలగదు అంటే తనకు తానుకు ప్రశ్న బుట్ల ఈ చూసేది చేసేది అనుభవించేది ఇది సత్యమని భావించినప్పుడు దీనికి అంతర్గతంగా దీనికి వేరుగా ఇది సర్వానికి కూడా అంటి ఉన్నట్లుగా తన అసలుకి ఆ పరమాత్మ స్వరూపమే అన్న విషయాన్ని గురించి వానికి తెలియని కారణం చేత ఈ వచ్చిపోయేటువంటి స్థితినే స్థిరమని భావిస్తూ ఉన్నంత కాలము కూడా వానికి ఈ జీవత్వము ఈ దేహ భావనలు రాకపోకలు అనేవి ఆగవు, ఈ భ్రమ ఎన్నటికీ కూడా తొలగదు అని చెబుతూ, అంతేకాదు విచారః సా ఫలస్తస్య విజ్ఞేయో యస్య సన్మతేః దినానుదినమాయాతి తానవం భోగ గృధ్నుత. అంటే ఏ సద్బుద్ధి అయినా మనుజునకు, ఒకవేళ ఒక మనుజుడు ఒక సద్బుద్ధి అయి ఉన్నాడు వానికి అంటే ఇదంతా అబద్ధము, ఈ దేహాన్ని అనేటువంటిది పతనమైన తర్వాత ఇది చేసుకున్నటువంటి కర్మ ప్రకారం దీనిని అనుభవించవలసిందే, మళ్ళీ ఇటువంటి దేహధర్మాలు ఇటువంటి దేహము అంటే అది ప్రతి ఒక్క అంటే వేరే దేహాన్ని ధరించినా కూడా దేహము అంటేనే ప్రతి ఒక్క ఆ యోని యందు కూడా అది కొన్నాళ్ళ గర్భవాసము అనేటువంటిది తప్పదు. ఆ గర్భవాసం నుండి విడుదలై వచ్చిన దగ్గర నుండి ఆకలు దప్పిక ఆరోగ్యాలు ముదిమి మరి ఇతరులతో అవమానాలు వాడు
కోరుకున్నది పొందలేకపోవడాలు, ఇటువంటి విషయాన్ని గురించి వాడు విచారణ చేసినటువంటి సద్బుద్ధికి, అంటే ఇది సత్యమైనది కాదు, రాకడా పోకడా లేనటువంటి, ఎటువంటి మార్పులకు లోబడనటువంటి ఏ తత్వ విషయమైతే ఉన్నదో దాని యందు ఎవరికైనా ఒకంత బుద్ధి పుట్టి స్థిర నిశ్చయం ఏర్పడినప్పుడు వానికి ఈ భోగలాలస, ఈ అస్థిర వస్తు సముదాయమునందు రాను రాను వాడికి కోరిక సన్నగిల్లిపోతుంది. వాడు అనుభవించేటువంటి అనుభవాల పట్ల వానికి ఏమాత్రము కూడా కోరిక లేకుండా, ఇష్టం లేకుండా క్షీణిస్తూ ఉంటుంది. అటువంటి వాని చేత చేయబడుతున్నటువంటిది విచారమే సఫలమవుతుంది. ఎప్పుడైతే జగత్ సంబంధమైనటువంటి కోరికలు వదులుతూ ఉన్నాడో, అంటే ఆ కోరిక లేకుండా ఎటుపోయింది అంటే ఆ కోరిక పరమాత్మ వైపుకు తిరిగింది. తాను యొక్క నిశ్చయమైన బుద్ధితోటి సత్యమైన వస్తువుని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వానికి చిన్ని చిన్ని జగత్ సంబంధమైన వస్తు విషయాల పట్ల అప్పటిదాకా అనుభవించినవన్నీ కూడా జీర్ణావస్థలో, అంటే వచ్చిపోయేటువంటి వాటిని వదిలివేసి, అటువంటి అనుభవయోగ్యములైనటువంటి వాసనలను వదిలివేసి పరమాత్మతత్వం వైపు, శాశ్వత తత్వం వైపు వాడు ఆ విచారమే చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ చేసినటువంటి విచారము వానికి సత్ఫలాన్ని అందిస్తుంది, అది సఫలమవుతుంది. ఏ సద్బుద్ధి అయితే ఉన్నటువంటి మనుషునికి భోగలాలస, అనుభవయోగ్యమైనటువంటి ఏ కోరికలైతే అనుభవయోగ్యమైన కోరికలు రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నవో అతని యొక్క విచారణ మాత్రమే సఫలమవుతుంది అని తెలియవలియు అని చెబుతూ, అంతేకాదు శరీరమందు, ఈ యొక్క శరీరమునందు సేవించడం చేతనే ఔషధము, అంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం సోకింది, ఆ సోకినప్పుడు ఔషధాన్ని సేవిస్తే ఏమవుతుంది అంటే ఆరోగ్యం అనేది పొందుతుంది. అదేవిధంగా ఈ ఇంద్రియ జయము అనేటువంటిది అభ్యసించినప్పుడు వివేకము అనేది ఫలవంతమవుతూ ఉంటుంది. అంతేకాదు మరి చిత్రమందలి ప్రకాశమానమగు అగ్నిలాగానే మనకి జాజ్వల్యమానంగా బాగా మండేటువంటి పెద్ద పెద్ద నిప్పురవ్వలు ఎగిసేటువంటి ప్రళయాగ్నిని తలుచుకొని ఎవరైనా చిత్రం వేశారు. అది ఆ చిత్రంలో ఎలా ఉంది, భయంకరమైనటువంటి విస్ఫులింగాలను వెలువరిస్తూ ఉన్నటువంటి ప్రళయాగ్ని జ్వాల. అయినా అది అగ్నిలాగానే ఎవని వివేకమైతే కేవలము వచన మాత్రమే అగుచు. అంటే ఇప్పుడు ఆ చిత్రంలో ఉన్నటువంటి అగ్ని ద్వారా చివరికి మనం ఏమైనా ఒక ఉపయోగాన్ని పొందగలమా? దాని ద్వారా వంట చేసుకోవడము, దాని ద్వారా చలిగాచుకోవడము, దాని ద్వారా అగ్ని కార్యాలు చేయడము అనేటువంటిది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అటువంటిదే అవుతుంది కేవలము వచన మాత్రమే అయితే. ఈ విచారణ అనేటువంటిది నోటికి మాత్రమే పట్టించుకుని నోటితో మాత్రమే మాట్లాడుతూ వాని యొక్క మనసులో లేకుండా ఉన్నప్పుడు, అంటే వాడి బాహ్యమైన అవసరాలను తీర్చుకోవడం కోసం బాహ్య సంబంధమైనటువంటి నాలుక చివరన పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక పరమాత్మ తత్వాన్ని అడ్డం పెట్టుకొని నాలుగు చివర పెట్టినటువంటి మాటల చేత ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందంటే, ఆ గోడ మీద అంటించిన చిత్రము, ఆ చిత్రం ఏమైంది అంటే మహాగ్ని జ్వాల. దాని ద్వారా ఏ క్రియ వనగూడనట్లుగానే ఈ యొక్క మనసులో లేకుండా ఎటువంటి కార్యాన్ని ఆసక్తముగా చేయకుండా కేవలము మాట మాత్రమే దైవిక సంబంధమైన మాట ద్వారా ఎటువంటి ప్రయోజనము చేకూరదు అని చెబుతూ, అతడు మరి అట్లా చేకూరనటువంటి వృధా ఆ వచనాలు, వ్యర్థమైన వచనాలను వచించేటువంటి వాడు దుఃఖప్రదమైనటువంటి అవివేకాన్ని త్యజించడు. వాడు అన్ని కోరికలకు లోబడి ఉంటాడు, కోరికలను విస్మరించాలి అని చెప్తాడు. వాడు అన్ని ఆత్మత్యాగాలను గురించి చెప్తాడు. వానికి వైరాగ్యం యొక్క విలువ తెలియకపోయినా వైరాగ్యాన్ని గురించి బహుగా వచిస్తాడు. కానీ వాడి పట్ల ఆ వైరాగ్య తత్వము అనేది ఉండదు. వాడు కోరికలతోనే లాలస కలిగి ఉంటాడు. అటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే ఆ దుఃఖాన్ని ఇచ్చేటువంటి అవివేకాన్ని త్యజింపనవాడే అవుతాడు అని శ్రీ వశిష్ఠ యోగి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.